నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. ఓకే, ఇదిగో అమ్మాడతారంట ఇదిగో తీసుకో. అరే హలో 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 హలో, ఈ ఏరియా ఏంటండి అసలు సిగ్నల్సే ఉండవు. ఏమండి మీరేం టెన్షన్ పడకండి, నేనుంటే వాడు ఉన్నట్టు కాదా? అస్సలు కాదు. ఏమండి చూసుకుంటాను కదా, మీరు చూడయా. ఎరా కాసి ఇలారా. ఏంటి, నేను ఆయిల్ బిజినెస్ పెట్టానా? అలా అనుకున్నావు, అందుకని నేను సెలవులు పెట్టమన్నానా? ఏ కాదా? వాడు మామూలు కాదు పెద్దన్నా. ఈ మామూలని వేలనంతా దూరం తిరిగిపోతాది. 20 సంవత్సరాల లిక్కర్ సామ్రాజ్యాన్ని సింగిల్ హ్యాండ్ తో కూల్చేసినాడు. ఇప్పుడు ఆ శంకర కాకాతో మైనింగ్ కాంట్రాక్ట్ లో కూడా టెండర్ లేడీకి ఏర్పాటు చేసినాడంట. మొన్నటి బాంబే వ్యక్తికే గుండె ఆడిపోతాంది. ఇప్పుడు ఆడుండగా కానరాడంలే. దానికే బాబా రామ్దేవ్ కాడికి పోయి యోగాలో చేరి ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటాడ. పెద్దనా ఉంటా, నువ్వు కూడా బయట ఎక్కువగా తిరగాకు రే పెద్దన్న. అన్నీ ఉన్న మనం ఏం లేని వాడితో పెట్టుకుంటే నష్టపోయేది మనమే పెద్దన్నా. అన్నా, నీ అంత రోడ్డుతో పెట్టుకోకూడదనే ఆ రోజు ఆడంతా ఆడి నీ కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమించమని అడిగాడు. అయినా నువ్వు పట్టించుకోలేదు. అగ్గిపుల్లతో ఆటం బాంబు వెలిగించాలనుకుంటే మనకే డేంజర్. అదే ఆటం బాంబు మన దగ్గరుంటే ఎదుటోళ్ళకి డేంజర్. అన్నా, సూర్యకి మనతో చేతులు కలిపే అవకాశం ఇస్తే బెటర్. బంగారు బొమ్మరారే ఏంటా పాటలు స్పీడ్ గా పని చేయాలి ఇక్కడ. ఇదిగో పొల్లి కృష్ణ కాదు, తొందరగా పని కానీ ఉండే, అవతల చాలా పనులు ఉన్నాయి. కదా అదిరిపోవాలి మరి. రే ప్రవీణ్, నువ్వు ఫోన్ మాడుతున్నావు పనులు చేస్తున్నావా? రెండు చేస్తున్నా. ఏదో తెలియదు చూపించుకో, వెళ్ళి చూసుకో పో బయటకి. ఈ నాయుడు డెకరేషన్ ఎంత వరకు వచ్చింది? వెళ్ళి చూడుకో కదా. మేఘనా, ఏం చేస్తున్నావమ్మా? జడేస్తున్నావా? లే నేస్తాను. ఈడొకడు భూమికి భారం. ఇదిగో పిల్లలు, ఇప్పుడు నేను చెప్పబోయేది ముఖ్యంగా మీకు. జడేయటం అనేది ఒక ఆర్ట్. ఇదిగో పిల్లలు, జడేయటం అనేది ఒక ఆర్ట్. గొప్పడు జడేయటం పెద్ద ఆర్ట్. దీన్ని నేర్చుకుంటే నువ్వు చెప్పడం వీళ్ళందరూ వింటాము. కాసే జడేయటం బాగా వచ్చా నీకు? అది ఏమన్నా పెద్ద గొప్ప ఏంటిది? మీ ఆవిడకి ఎత్తుంటావు ఏంటి? అదే మరి. మరి అదే అలాగే ఉంటది. జడేస్తావు ఇప్పుడు? చేస్తాను. ఎవరో ఒకరికి చేస్తామా? జడేయటం పెద్ద గొప్ప అని చెప్తున్నాడు వీడు. నీకే జడేస్తాను. ఆగా కాశీ ప్రవీణ్ అడే. రే ప్రవీణ్, లోపల అటుకెళ్ళి తీసుకెళ్ళు. వెళ్ళు. అలాగే. ఏంటి కాశీ కాన్సన్ట్రేట్ చేస్తున్నావు? జంతువులు బాగున్నాయా? సూపర్. ఒకటి చూద్దాం. ఏమ్మా బాగున్నారా? నమస్కారం. నమస్కారం. నువ్వు తిను, అక్కడ కూర్చొని. కాశీ థ్యాంక్స్ రా, మంచిగా. మీ నాన్నగారికి కాఫీలు టీలు ఇలాగే నువ్వు వేరే పని తీసుకెళ్ళు. అలాగే. అరే నువ్వు మోస్తున్నావేంట్రా? మన పని మనం చేసుకుంటే తప్పే ఉందన్నయ్య. ఇరికించేసాడు. యారా, నా తమ్ముడు అంత కష్టపడతా ఉంటే సహాయం చేయొచ్చు కదా. నిన్న మొత్తం పనులన్నీ నేనే చేసేస్తానని అంత పెద్ద స్పీచ్ ఇచ్చావు. పిచ్చిగానే అన్నయ్య, మన పనులు ఇతరులు ఎందుకు చేస్తారన్నయ్య? నువ్వు తిను బాబు, బాగా ఆకలేస్తున్నట్టుంది, నువ్వు తిను. తినడానికి తప్పితే ఇంకెందుకు పనికొస్తాడు వీడు? తప్పగా. ఏరా, ఎలా ఇచ్చాను కిక్? అసలు వీణ్ణి కాదురా, ఆ శ్రీరామ్ గారిని అనాలి. నువ్వు కూర్చుని కాలు మీద కాలేసుకుని బాగా తినమ్మా. అర్థమైందిగా, బాగా తినమంటున్నారు. ఎలా ఇచ్చారా? ఎలా ఇచ్చావా? నెక్స్ట్ చూడరా. ఏంట్రా చూసేది? ఏం చూసేది? ఇది నేను తింటాను, నువ్వు చూస్తా ఉండు. తినరా. రేయ్, ఈ అట్టకెళ్ళి తీసుకెళ్ళరా. వదినమ్మా, ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నారు. వీటిని కాస్త జాగ్రత్తగా చూసుకో. అలాగే చూసుకుంటాను వదిన. చాలా మంది గుర్తు ఎదవలు ఉన్నారు ఇక్కడ. ప్రతి దాంట్లో చేయి పెట్టమే. ఇంట్లో కొంతమందికి హెడ్ లేదు, హైట్ లేదు. అలాగే ఊరిలో ఉంటారు ఎదవలు. అట్ల కాడ కాల్చి వెనక్కి పెట్టాలి. వెనక ఇక్కడ బూర్లు మాడిపోతున్నా, ఎవడో పట్టించుకునే వాళ్ళు లేడా? శ్రీరాము బ్యాడ్ నేమ్ వస్తుంది తెలుసా? ఏంటి ఎవరు లేరు? ఇలా వదిలేసి వెళ్ళిపోయారేంటి? అయ్యి బాబాయ్ బూర్లు మాడిపోతున్నాయి. చెయ్యి మాడిపోయింది అదొకే. అయ్యా ఉంగరాలు మార్చుకోండి. ఆ కాశీగాడు శ్రీరామ్ గురించి తెగ ఎంక్వైరీ చేస్తున్నాడు రా అని ఏదో చేయాలి. నువ్వు చెప్పినట్టు ఆ కాశీగాడిని మందుకు టెంప్ చేసావురా. సూపర్ రా. ఈ హ్యాపీ అకేషన్ లో ఈ పొట్టోడికి ఉంటుందిరా. కాశీ కంఫర్టా? చాలా కంఫర్ట్ గా ఉంది.
అట్మాస్ఫియర్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంది. అవునా? ఏయో పెగ్గి ఒకటి అయ్యే పర్లేదు. చెప్పండి చెప్పండి. చెప్పరా? నేను ఈ మధ్య బిజినెస్ మానేసి వ్యాపారం మొదలు నువ్వు వేసి ఏదో జోకులు కూడా ఇదంతా అరేంజ్ చేసింది. నేను ఏమన్నానని వీడు చేసుకుంటున్నాడు. కంప్లైంట్లు ఏంట్రా కంప్లైంట్లు? ఇదో ఇలా అయితే నేను ఉన్నాను, వెళ్ళిపోతా. నేను వస్తాను. అక్కర్లేదు, నేను ఉంటా. అవును రే, ఎప్పుడు చూసినా ఇదే కంప్లైంట్ ఎడుతుంటావు. అసలు మీ మదర్ ల్యాండ్ ఏది? మా మదర్ పెద్ద ల్యాండ్ లేదండి. కొట్టడం మీ కాన్సెప్టా ఏంటండి? కాసే కాసే నా చెయ్యి ఎవరు కాల్చాలమ్మా? నీ చెయ్యి కాలిందా? కాల్చాలు ఎవరు కాల్చాలమ్మా? నువ్వు కాల్చావా? నువ్వు కాల్చావా? నువ్వు కాల్చావా? నన్ను కొట్టి నువ్వు ఎడుతావేట్రా? చైన్ పడుతోంది. కొడితేనే నీకు ఇంత నొప్పెడితే తగిలితే నాకంత రేపు ఉండాలరా. ఫోన్ 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 సుక్కుగాడ్రా పట్టిన మిస్ అవుతాడ్రా వేదమా. ఇప్పుడు మాట్లాడేసి వస్తాను. కాసి ఫోన్ మాట్లాడేసి వస్తానా? రాకలే, వెళ్ళిపో. అమ్మా, వీడు ఒక్క పెగ్గుకి ఇలా కుట్టాడంటే 4 పెగ్గులు వేసాడంటే నేను అయిపోతాను. ఇప్పుడు ఎలాగా? ఐడియా ఒక జీవితాన్ని మార్చేస్తుంది. ఇప్పుడు ఇది ఇస్తాను చూడు. మాట్లాడేసాం. ఇప్పుడు రావడం కుదరదంట. పెక్కట్టు కలిపే కాసే. ఓకే. టేస్ట్ మారిందేంట్రా? ఏమో నాకేం తెలుసు. ఏమో నాకేం తెలుసు అండి. ఏం చేసావు చెప్పు. మరే ఎక్కువ తాగితే మీ హెల్త్ పాడైపోద్దని మందంతా తీసుకెళ్ళి ఆ మొక్కలకు పోసా. మందు మొత్తం మొక్కలకు పోసావా? ఇప్పుడు టైం ఎంతేంద్రా? 12. ఓరు బాబో, నాకు ఇప్పుడు మందు కావాలి బాబా. ఇప్పుడు ఎలా రాదు ఇప్పుడు మందు తీరా. ఏంటి మందు బయటికి తీరా. మందు బయటికి ఎలా తీస్తాం సార్? మొక్కల్లో పోస్తే అది ఇంకిపోయింది. మొక్కల్లో మందు బయటికి ఎలా వస్తుంది? వెరీ గుడ్ రా కాశీ. ఇదిగో కాశీ, నా బ్రాండే రావాలి, వేరే బ్రాండ్ రావడానికి వీల్లేదంతే. ఏమండి, ఇదేమన్నా బ్రాండ్ ఫ్యాక్టరీ ఏంటండి? మీ బ్రాండే రావడానికి. ఇదిగో నువ్వు అందులో పోసింది ఫుల్ బాటిల్, ఇంకా క్వార్టర్ కూడా రాలేదు. ఉండండి, వెనకాల మా వాళ్ళు ఆల్రెడీ వెయిటింగ్ అక్కడ. దా. సార్ మీరు విస్కీ అడిగారు కదా, వైన్ వచ్చింది. కాసే ఇది వైన్ కాదు, నీ బ్లడ్. బ్లడ్ ఏంట్రా వెళ్ళిపోతావా? ఏం జరిగిందిరా? నిన్నెవరన్నా ఏదన్నా అన్నారా? ఈ ఇంట్లో